అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. ఈరోజు రెసిపీస్ వచ్చేసి వీకెండ్ స్పెషల్ వెజ్ థాలీ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ కూడా 45 మినిట్స్లో అదిరిపోయే వెజ్ థాలీ. సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. తప్పకుండా చూసేసేయండి. మీ వీకెండ్ని మరింత స్పెషల్గా తయారు చేసుకోండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రెసిపీస్ వచ్చేసి ముందుగా మనము వెజ్ పులావ్ చేసుకుందాము. ఈ పులావ్ అనేది నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. తప్పకుండా చూసేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి కడాయి పెట్టుకొని అందులోకి సగం నెయ్యి సగం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ కూడా వేసుకోవాలి. ఇక్కడ షాజీరా తప్పించి బిర్యానీ మసాలాలన్నీ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్, ఇక్కడ చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. బంగాళదుంప, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక 60% వరకు కుక్ అయితే సరిపోతుందండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూను అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఒక చిన్న కప్పు పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 1.5 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాగా కడిగి ఇప్పుడు ఇందులోకి రైస్ అనేది వేసుకోవాలి. మీరు కావాలంటే మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇందులోకి నేను ముందుగా నానపెట్టలేదు కాబట్టి 1.5కి 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని రైస్ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి రైస్ అనేది కుక్ అయిపోయింది. ఈ విధంగా రెడీ అయితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే వెజ్ పులావ్ రెడీ. ఇప్పుడు మనము పన్నీరు అలాగే క్యాప్సికమ్ కర్రీ నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. బిర్యానీలోకి, పులావ్లోకి, రోటీలోకి, చపాతీలోకి అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేసేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 యాలకులు, ఇంచు దాల్చిన చెక్క, 4 లవం మొగ్గలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న కప్పు జీడిపప్పు, 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 15 నుంచి 20 వరకు ఎండుమిర్చి వేసుకుంటున్నాను. మీరు కారం ఇంకా ఎక్కువగా తింటే కనుక ఇంకొన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా చింతపండు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో 2 స్పూన్ల గసగసాలు వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మొత్తం కూడా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయి పెట్టుకొని
ఇందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను క్యాప్సికమ్ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకున్నానండి. మీరు కావాలంటే కొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 60% వరకు కుక్ అయితే సరిపోతుందండి మనకి క్యాప్సికమ్ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ఆనియన్ పేస్ట్ అనేది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని 1 కప్పు వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. మీకు గ్రేవీ ఇంకా ఎక్కువగా కావాలి అంటే కనుక ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. పన్నీర్ నేను ముందుగా ఫ్రై చేయట్లేదు. ముందుగా ఫ్రై చేస్తే కనుక మనకి పన్నీర్ అనేది సాగుతుంది, అందుకని నేను ముందుగా ఫ్రై చేయట్లేదు. అలాగే కొంచెం బటర్ కూడా వేసుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి దగ్గర పడేంత వరకు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి కర్రీ అనేది దగ్గర పడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పన్నీరు అలాగే క్యాప్సికమ్ కర్రీ రెడీ. తప్పకుండా ట్రై చేసేసేయండి. ఇప్పుడు మనము ఎంతో సింపుల్గా చేసుకునే మిరపకాయ బజ్జీ అలాగే వామ్ బజ్జీ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ నేను మిరపకాయలు 5 తీసుకున్నాను. బాగా కడిగి తీసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక జల్లెడ లాంటిది తీసుకొని అందులోకి 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ల వరిపిండి, రుచికి సరిపడా సాల్టు, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకుంటే మనకి పిండి కలిపేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు వాము 1 స్పూన్ తీసుకొని చేతిలో ఈ విధంగా వేసుకొని ఈ విధంగా నలుపుకుంటూ పిండిలోకి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు వాటర్ పోసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి. అటు గట్టిగా ఉండకూడదు, అలాగని పల్చగా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి పిండి అనేది మనకి. అప్పుడే మనకి బజ్జీలు అనేది చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఒక దంచుకునేది తీసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను వాము, కొంచెం సాల్ట్ వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకోవాలండి. ఇప్పుడు మిరపకాయలు తీసుకొని మధ్యకి ఘాటు పెట్టుకొని ఇందులో గింజలు ఉంటాయి కదండి, మీరు కావాలంటే గింజలు తీసేసేయచ్చు కారం ఉంటే కనుక. లేదు అంటే కనుక అదే విధంగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కచ్చపచ్చగా దంచుకున్న పౌడర్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలు అనేది ఈ విధంగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చేసుకోండి, లేదంటే మాడిపోతాయి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మీ దగ్గర మిరపకాయలు ఇంకా లావు ఉంటే కనుక అవే తీసుకోండి, నాకు దొరకలేదు. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు నేను వామ్ బజ్జీలు కూడా వేస్తున్నాను. ఈ సీజన్లో వామ్ బజ్జీలు చాలా మంచిది పిల్లలకి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వామ్ బజ్జీలు కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చాలా చాలా సింపుల్గా అయిపోతాయి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి.
ఇప్పుడు మనము బజ్జీ వేపుకున్నాం కదండి, మజ్జికి ఈ విధంగా ఘాటు పెట్టుకొని ఉల్లిపాయలు, అలాగే వేయించుకున్న పల్లీలు, కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకొని తింటే ఆహా అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసేసేయండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. ముందుగా వెజ్ పులావ్, అలాగే పన్నీర్ కర్రీ, అలాగే రైతా ఆల్రెడీ నేను ఎలా చేయాలో చూపించాను, మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూసేసేయండి. అలాగే వేడి వేడి మిరపకాయ బజ్జీ. ఈ సీజన్లో మిరపకాయ బజ్జీ తినాలనిపిస్తుంది కదండి. మిరపకాయల బజ్జీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టం. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్